నమస్కారం. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక సంచలనాత్మక వార్త తెగ వైరలవుతోంది కదా. అయితే అందులో నిజమెంత? ఖచ్చితమైన పురావస్తు ఆధారాలతో ఆ వార్త వెనుకున్న అసలు గుట్టును ఈరోజు మనం ఛేదించబోతున్నాం. అసలు ఈజిప్ట్ పిరమిడ్లను నిజంగా మన భారతీయ దేవుళ్లే నిర్మించారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ప్రాచీన భారతీయ ఆనవాళ్లు ఇన్ని వేల కిలోమీటర్ల దూరమున్న ఈజిప్టుకు ఎలా చేరాయి? ఈ అసలు రహస్యాన్ని పక్కా వాస్తవాల ఆధారంగా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ సూపర్ న్యాచురల్ వదంతులు పుట్టుకురావడానికి ప్రధానంగా కొన్ని భౌతిక ఆధారాలు కారణమయ్యాయి. అవేంటంటే ఈజిప్ట్లో బయటపడిన కృష్ణుడితో కూడిన వృష్టి త్రిమూర్తుల విగ్రహం, అలాగే ప్రసిద్ధ వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ సమాధుల్లో దొరికిన తమిళ బ్రాహ్మీ, ఇంకా సంస్కృత, ప్రాకృత శాసనాలు. ఇవే ఈ మొత్తం ప్రచారానికి ఆజ్యం పోశాయి. సరే, ముందుగా సమాధుల్లో దొరికిన ఆధారాలు, ఆ రాజుల లోయలో దాగి ఉన్న రహస్యాలు ఏంటా చూద్దాం. ఒక శతాబ్దానికి పైగా ఎవరికీ అంతుచిక్కని ఈ మిస్టరీని మన ఆధునిక పరిశోధనలు ఎలా సాల్వ్ చేశాయో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. 1900ల్లో జూల్స్ బైలెట్ తొలిసారిగా ఈజిప్ట్ సమాధుల్లో ఆసియా లిపిని గుర్తించారు. ఆ తర్వాత 2020లో ప్రొఫెసర్లు స్ట్రౌజ్, అలాగే ష్మిడ్ ఆ రాతను అనువదించారు. ఇక ఫైనల్గా 2025లో బెరనికే ఓడరేవులో వృష్టి త్రిమూర్తుల విగ్రహం బయటపడటంతో అసలు వాస్తవాలు ఏంటన్నది ఒక్కసారిగా వెలుగుచూశాయి. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఆ సమాధుల గోడలమీద ఉన్న రాతలను అనువదించినప్పుడు తెలిసిన విషయమేంటో తెలుసా? అవేవో ఆకాశం నుంచి వచ్చిన దైవిక సందేశాలు కావు. సికాయ్ ఖురాన్ వారా కంటా అంటే సికాయ్ ఖురాన్ ఇక్కడికి వచ్చాడు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ప్రాచీన కాలంలో అక్కడికి వెళ్లిన యాత్రికులు తాము అక్కడికి వచ్చినట్లుగా గోడలమీద రాసుకున్న ఒక సాధారణ గుర్తు అంతే. మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు పేర్లు రాస్తాం గదా, అచ్చం అలా అనుమాట. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ మరొకటుంది. సుమారు 20 తమిళ బ్రాహ్మీ శాసనాలతో పాటు పలు సంస్కృత శాసనాలు ఈజిప్టు సమాధుల్లో ఒకే చోట కనిపించాయి. ఆలోచించండి, తమ మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో మన ఉత్తర దక్షిణ భారతీయ భాషలు రెండూ ఒకే చోట కలిసి దొరకడం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఇప్పుడు ఆ ప్రాచీన సముద్ర మార్గం, వారు చేసిన ఆ సాహసోపేత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఏకంగా 5,000 కిలోమీటర్లకు పైగా దూరం అరేబియా మరియు ఎర్ర సముద్రాలను దాటి వారు చేసిన ఈ జర్నీ ఎంత సుదీర్ఘమైనదో, ఎంతటి సాహసంతో కూడుకున్నదో ఈ దూరం చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ లాంటి ఎలాంటి ఆధునిక నావిగేషన్ పరికరాలు లేని ఆ కాలంలో భయంకరమైన తుఫానులను, సముద్రపు దొంగలను ధైర్యంగా ఎదుర్కొంటూ సాగిన ప్రయాణమిది. దీన్ని బట్టి వాళ్లు కేవలం సాధారణ వ్యాపారులు మాత్రమే కాదు, అత్యంత ధైర్యవంతులైన అన్వేషకులు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు ఈ ప్రయాణం ఎంత పక్కా ప్లానింగ్తో సాగిందో చూద్దాం. మొదటి దశలో దక్షిణ భారతదేశంలోని మ్యుజురిస్ ఓడరేవు నుండి సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ తీసుకుని బయలుదేరేవారు. రెండవ దశలో నైరుతి ఋతుపవనాల డైరెక్షన్ను వాడుకుంటూ అరేబియా సముద్రాన్ని దాటేవారు. ఇక మూడవ దశలో సుమారు 40 నుంచి 50 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈజిప్టులోని బెరనికే ఓడరేవుకు సురక్షితంగా చేరుకునేవారు. ఇదంతా ఏదో ఊహించి చెబుతున్నది కాదు సుమా. దీనికి సజీవ సాక్ష్యం 2000 సంవత్సరాల క్రితం నాటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ అనే ఒక పురాతన రోమన్ పుస్తకం. ఆ కాలంలో రద్దీగా ఉండే మన భారతీయ ఓడరేవులను, అత్యంత క్రమబద్ధంగా నడిచే సముద్ర వాణిజ్య మార్గాలను ఈ ప్రాచీన గ్రంథం పక్కాగా రికార్డ్ చేసింది. సరే, ఆ ప్రయాణం ముగిసే బెరనికే స్థావరం, ఆ ప్రాచీన వాణిజ్యం గురించి ఇప్పుడు చూద్దాం. కట్ చేస్తే 2025లో ఈజిప్టులోని బెరనికే ఓడరేవు వద్ద 1 లేదా 2వ శతాబ్దానికి చెందిన వృష్టి త్రిమూర్తుల విగ్రహం బయటపడింది. అంటే వాసుదేవుడు, కృష్ణుడు మరియు బలరాముడిని కలిపి చెక్కిన విగ్రహం అన్నమాట. ఇంటర్నెట్లో ఈజిప్ట్లో హిందూ దేవుళ్ళు అనే వాదన కార్చిచ్చులా వ్యాపించడానికి ఈ విగ్రహమే మెయిన్ రీజన్. ఇక్కడ మనం గర్వించదగ్గ మరో అద్భుతమైన విషయముంది. మన భారతీయ వ్యాపారులు అక్కడికి కేవలం గెస్టుల్లా వెళ్లి తిరిగి వచ్చేలేదు. వాళ్లు ఏకంగా అక్కడ శాశ్వత స్థావరాలను, దేవాలయాలను సైతం నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు అక్కడ ఒక విశిష్టమైన ఇండో ఈజిప్షియన్ సూక్ష్మ నాగరికతను క్రియేట్ చేసి తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అసలైన మిస్టరీ, మమ్మీల లోకల దాగి ఉన్న రహస్యాలు, సుగంధ ద్రవ్యాల చరిత్రలోకి వెళ్దాం. ఏకంగా 3000 సంవత్సరాలు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఆ సమాధులపై మనం ఇందాక మాట్లాడుకున్న శాసనాలు చెక్కడానికే ఎన్నో వందలేళ్ల ముందు నుండే
మనకు వాళ్లకు మధ్య వాణిజ్యం నడిచేది అనడానికి బలమైన ఆధారాలున్నాయి. కేరళకు చెందిన నల్ల మిరియాలు, అలాగే మన ఆసియాకు చెందిన దాల్చిన చెక్క లాంటివి ఏకంగా అత్యంత పవర్ఫుల్ ఈజిప్ట్ రాజైన 2వ రామసెస్ మమ్మీ లోపల కనుగొనబడ్డాయి. ఈ వస్తువులు మన ప్రాచీన అంతర్జాతీయ వాణిజ్యానికి తిరుగులేని ఫిజికల్ ఎవిడెన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు ఈ మిరియాలు వాళ్లకు ఎందుకు అవసరం వచ్చాయంటే, మృతదేహాలు కుళ్ళిపోకుండా 100 ఏళ్లపాటు కాపాడే మమ్మిఫికేషన్ ప్రాసెస్లో ఈ సుగంధ ద్రవ్యాలు చాలా కీలకం. అంటే మన భారతదేశంలోని ఒక సాధారణ రైతు పండించిన పంట ఈజిప్షియన్ల అత్యంత పవిత్రమైన అంత్యక్రియల ఆచారాలలో ఎంతలా ఉపయోగపడిందో అర్థం చేసుకోండి. ఇట్స్ రియలీ అమేజింగ్ కదా. ఫైనల్గా ఈ చారిత్రక వారసత్వం, అందులో ఉన్న అపోహలు, వాస్తవాలు ఏంటో చూద్దాం. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదే ఒకటే: హిందూ దేవుళ్ళో పిరమిడ్లు నిర్మించారు అనేది కేవలం ఒక సంచలనాత్మక వదంతి మాత్రమే. కాని దాని వెనుక ఉన్న అసలు వాస్తవమేంటంటే, మన భారతీయ వ్యాపారులు ఆ కాలంలోనే ప్రపంచ వాణిజ్యానికి నాయకత్వం వహించారు అనేది. ఇది వాళ్ల అద్భుతమైన బిజినెస్ స్కిల్స్కు దక్కిన అతిపెద్ద గుర్తింపు. అంతేకాదు, ఈజిప్టు సమాధుల్లో దొరికిన 2000కు పైగా గ్రీకు రాతలు అచ్చం మన భారతీయ శాసనాల ఫార్మాట్లోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవన్నీ ఆనాటి అంతర్జాతీయ వ్యాపారులు మెయింటైన్ చేసిన స్టాండర్డ్ బిజినెస్ రికార్డులన్నమాట. ఆ భారీ గ్లోబల్ ట్రేడ్ నెట్వర్కుకు ఇవి ప్రాచీన కాలపు డిజిటల్ సిగ్నేచర్స్ లాంటివి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదంతా చూస్తుంటే ఒక ఆలోచన వస్తుంది కదా. మన ప్రాచీన గ్లోబల్ హిస్టోరీకి సంబంధించి ఇంకెంత అద్భుతమైన సమాచారం ఆ ఇసుక పొరల్లో దాగి ఉందో కదా. భవిష్యత్తులో మన ముందుకొచ్చేందుకు ఇంకెన్ని రహస్యాలు వేచి ఉన్నాయో. ఈ ఎక్స్ప్లెయినర్తో మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను.